యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి ఆఖరి వచనం వరకు 26వ వచనం వరకు ధ్యానించుకుని దాంట్లో ఉన్న సత్యభావాన్ని గ్రహించి ఆ ప్రకారము ప్రార్థనలోకి వెళ్దాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? యాకోబు క్రియాపూర్వకమైన విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. యోహాను ప్రేమ గురించి వివరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనము క్రియాపూర్వకమైన విశ్వాసం కలిగి ఉండాలని, క్రియాపూర్వకమైన ప్రేమ కలిగి ఉండాలని ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకోవాలి. అయితే చాలామంది ఈ లేఖనాల్లో చెప్పినట్టుగా క్రియలు చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు ఉండవు. అటువంటి వారు ధన్యులు కాదు. విశ్వాసం ఉండాలి, తర్వాత క్రియలు చేయాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం నుండి 10వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూస్తే చూడనవసరం లేదు, చెప్తాను. రెఫరెన్స్ నోట్ చేసుకుని ఒకవేళ మీరు తర్వాత చూసుకుంటే చూసుకోవచ్చు. అందరికీ తెలిసిందే. అది కూడా కొర్నేలైన భక్తులు ఏం చేస్తున్నాడంటే యూదుల్ని ప్రేమిస్తున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్ర సంబంధమైన నీతి క్రియలు జరిగిస్తున్నాడు. ఆ పాటికే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, మానవాళి పాపాన్ని పరిహారం చేశాడు, సువార్త ప్రకటింపబడుతుంది. ఇక్కడ 3,000 మంది యూదుల్లో రక్షణ పొందారు. తర్వాత అన్ని జనుల్లో అప్పటి వరకు ఎవరు ఇప్పుడు రక్షణ పొందలేదు. పేతురు ఈ సువార్త మన మీద ఉన్నాడు. పేతురే మొదటిగా సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు. అన్ని జనుల్లో కూడా మొదట రక్షణ పొందిన వారిలో పేతురు ద్వారానే జరిగింది. అది కొర్నేలి అనిజనుడైనప్పటికీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసినప్పటికీ తాను నీతిమంతుడిగా తీర్చబడలేదు. అప్పుడు దేవుడు తనకి దర్శనం ఇచ్చి, నా దాసుడు సీమోను పేతురు, సీమోను చర్మకారుని ఇంటి దగ్గర యొప్పేలో ఉన్నాడు. ఆ ప్రాంతానికి మనుషులను పంపించి ఆయన్ని రప్పించినప్పుడు మీకు వాక్యం చెప్తాడు. చెప్పినప్పుడు మీరు ఆశీర్వదింపడతారని చెప్పి అలాగా దర్శనం ఇచ్చాడు. అలాగే పేతురుకు కూడా దర్శనం వచ్చింది. ఒక దుప్పటి ఆకాశం నుంచి వచ్చింది. దాంట్లో ఏమున్నాయంటే చతుష్పాద జంతువులు, పురుగులు, పక్షులు ఇవన్నీ కూడా ఉంటూ వచ్చినాయి. అయితే వీటిని చంపుకొని తినని చెప్పాడు. పేతురు ధర్మశాస్త్ర ప్రకారము అపవిత్రమైన జంతువుల్ని, అపవిత్రమైన పక్షుల్ని తినేవాడు కాడనమాట. అయితే ఇక్కడ దాని అర్థం ఏంటంటే వీరు మనుషులు ఎక్కి, జంతువులు ఎక్కువ, చతుష్పాద జంతువులు ఎక్కి ప్రతిమా స్వరూపాలను పూజించే అన్ని జనులు వీరు వారి దగ్గరికి వెళ్ళటానికి నిరాకరించుకొని ఆత్మీయ భావం అది. దేవుడు వాటిని పంపాడంటే వాటిని తినమని కాదు. అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని సువార్త చెప్పు, వారి మారు మనసు పొందుతారు, వారు కూడా రక్షణ పొందుతారు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పని చెప్తాడు. ఎందుకంటే అన్ని జనుల దగ్గరికి వెళ్ళటానికి ఇష్టం లేదేంటి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు వాటి యూదుల్ని అన్ని జనులు కూడా దర్శించాడు. సికోఫేని స్త్రీ ప్రార్థన చేసింది, తన ప్రార్థన ఆలపించాడు. అలాగా ఎంతోమందిని, సమరయ స్త్రీ, మీరు యూదులు, మేమేమో వేరే వారు కనుక మాకు మీకు సాంగత్యం లేదండి, అటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు. అలాగా వెళ్ళి యేసు ప్రభు చెప్తూ వచ్చాడు. కానీ ఈయనకి ఇంకా గ్రహింపు రాలేదు. యేసు ప్రభు ఉన్న మనసు ఈయనకి లేదు. ఎందుకంటే అన్ని జనుల ఎదుట కఠినంగా ఉన్నాడు అన్నమాట. కనుక ఎప్పుడైతే తాను చెప్పాడో దేవుడు, ఈ మనుషులు ఆయన ఇంటికి వెళ్ళిన వెంటనే, యొప్పేకు సీమోన్ ఇంటికి వెళ్ళిన వెంటనే ఇట్లా వచ్చింది దర్శనం అంటే ఆయన కూడా అప్పుడు సమ్మతించి వారితో కలిసి వచ్చాడు. వచ్చినప్పుడు 10వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి పేతురు చెప్పినప్పుడు వారు వింటూనే విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిన వెంటనే వారు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతూ వచ్చారు. తర్వాత వీరు బాప్తిజం పొందకుండా నీటిని ఎవరైనా ఆటంకపరచగలరా అని చెప్పి వారికి బాప్తిజం ఇచ్చారు.
అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు చేసే క్రియలు అంగీకారంగా ఉంటాయన్నమాట. కాబట్టి ముందు విశ్వాసము తర్వాత క్రియలు అనేవి ఉండాలి. తర్వాత క్రియలు తర్వాత విశ్వాసం అంటే కుదరదు. కాబట్టి ముందు విశ్వాసము తర్వాత క్రియలు కావాలి. అబ్రహాం విశ్వాసం ఉంచాడు, తర్వాత క్రియలు జరిగించాడు అన్నమాట. అబ్రహాముని దేవుడు పిలిచాడు, నీవు వాటిని విడిచిపెట్టి నీ బంధువుల్ని అందరినీ కూడా విడిచిపెట్టి రావయ్యా అంటే విశ్వాసం ఉంచి వచ్చాడన్నమాట. తర్వాత ఎంత పరిపూర్ణుడై అంటే విశ్వాసంలో, నీ ఏకైక కుమారుని తీసుకొచ్చి నాకు బలిగా అర్పించు అంటే కూడా అర్పించేసాడన్నమాట. అంత విశ్వాసం వచ్చింది. దేని మీద విశ్వాసం వచ్చిందంటే దేవుని యొక్క పునరుద్ధాన బలం మీద విశ్వాసం వచ్చింది. ముసలివాళ్ళకి మాకే పునరుద్ధాన శక్తి ఇచ్చి కుమారుని ఇచ్చాడే, తన వాగ్దానం నెరవేర్చాడే, మేమే శంకించి పొరపాట్లు చేసామని నేను షారా కలిసి అని వాటన్నిటిని గురించి చింతిస్తూ వచ్చాడు. అవి అవమానకరంగా తర్వాత తనకు కనపడ్డాయి. మనం కూడా అలాగే దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వాగ్దానాలను సరిగా నమ్మక మన సొంత బలాన్ని, శక్తిని, యుక్తిని ఉపయోగించినప్పుడు అవి తర్వాత దేవుడు కార్యం చేసిన తర్వాత మనకి అవన్నీ మన సొంత శక్తితో చేసినవన్నీ సిగ్గుకరంగానే అవమానకరంగానే ఉంటాయి. అవి శరీర జీవితానికి ముందుగానే మిగిలిపోతూ ఉంటాయి. అలాగా అబ్రహాం విషయంలో కూడా జరిగింది. అందుకని ఇక్కడ క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసము ఉంచాలి ముందుగా, తర్వాత క్రియలు చేయాలి, విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. అబ్రహాము ఆ రీతిగా చేశాడు. కాబట్టి విశ్వాసులకందరికీ కూడా విశ్వాస క్రియలతో కూడా విశ్వాస విషయంలో తాను మాదిరిగా ఉంటూ వచ్చాడు అన్నమాట. మనం కూడా ఈ దినాల్లో, మనం అంటే మీ అందరి గురించి నేను చెప్పట్లేదు, అలా చేస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే మిగిలిన వారందరూ కూడా క్రియలు ఈ దినాల్లో జరిగించట్లేదు. సో దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో కానీ, విశ్వాసంలో బలపడి స్థిరపడే విషయంలో కానీ, దేవుడు ఏ ఏ విషయాలు ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పినప్పుడు చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతున్నాం. సో ఊరికే దేవుని మందిరానికి రావడం నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్తే కొంతమందికి విసుగ్గా ఉంటుంది. కానీ ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం తగ్గిపోతుంటాం. ఇంకా ఏదైనా బలమైన పని ఏదైనా చేయమంటే ఇంకా చిన్నదే చేయనప్పుడు పెద్దది ఎక్కడ చేస్తారు, అట్లా చేయకూడదు. అయితే మరీ స్ట్రిక్ట్ కాదు, కానీ కృపాకాలంలో ఉన్నాం. మీరు కూడా కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, బాధ్యతలు ఉంటాయి, ఇంతవరకు వస్తున్నారు, పర్వాలేదు, మంచిదే. కొంతమంది అయితే మరీ నిర్లక్ష్యం, ఎంత చెప్పినా సరే మొండితనం అన్నమాట. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ వారిలో మార్పు లేదు. అదేమంటారంటే విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసం ఏమంటే మృతం, అంటే చచ్చిపోయిన శరీరంతో సమానం అన్నమాట. చచ్చిపోయిన శరీరానికి ఏం విలువ ఉంటుంది? చచ్చిపోయిన శరీరం ఏ క్రియలు చేస్తుంది? అదే బతికుండగానే మనం క్రియలు చేయాలి, వెలుగుండగానే మనం దేవుని క్రియలు చేయాలి. మన క్రియలు మనం ఎలాగ చేసుకుంటాం, వాటిని నిర్లక్ష్య పెడితే మనకు భోజనం దొరకదు. అలాగా ఇది నిత్య జీవం కొరకైన పిలుపులో మనం ఉన్నాం కనుక అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో కనుక ఈ విశ్వాసానికి క్రియలు విశ్వాసము, లేక విశ్వాసము క్రియలు, దీంట్లో ఏది సరైంది? క్రియలు చేయాలా, విశ్వాసం ఉంచాలా? రెండు చేయాలి. విశ్వాసం లేకుండా క్రియలు చేస్తే, నేటి క్రైస్తవులు చాలామంది విశ్వాసం ఉండదు కానీ క్రియలు చేస్తారు. క్రిస్మస్ జరుపుకోవటం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా చేయటం కానీ, లేకపోతే అవన్నీ కూడా చేస్తారు కానీ విశ్వాసం లేదు. ఫస్ట్ రక్షణార్థమైన విశ్వాసం ఉండాలి. రెండవది పరీక్షకు నిలబడే విశ్వాసం ఉండాలి. ముందు రక్షణ, యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మే మన విశ్వాసం ఆరంభమైంది. అయితే తర్వాత ఏంటంటే మన విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షింపబడినప్పుడు పరీక్షకు నిలవాలి. శ్రమల ద్వారా పరీక్షింపబడుతుంది, నిలవాలి. రెండవది ఏంటంటే క్రియాపూర్వకమైన విశ్వాసం. దేవుడు నాకు ఈ పని చేయండి, ఇది చేయండి, అది సమర్పించుకోండి అన్నప్పుడు అది మనం చేయలేకపోతున్నాం అంటే మన విశ్వాసం చాలా బలహీనమైనదని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు చెప్పిన ఏ క్రియ అయినా చేయలేకపోతున్నామంటే మనం బలహీనమని చెప్పుకోవాలి.
అందరికీ అబ్రహాం వంటి క్రియలు చేయమని చెప్పడు. ఒక్కొక్కటి ఏంటంటే శాంపుల్గా చూపించాడు. అవి చాలా తీవ్రమైనవి, మనకి అది ఎంతో అసంభవాన్ని అనిపిస్తుంది అన్నమాట. సో కాబట్టి దేవుడు అనుమతించినప్పుడు అలా కోల్పోయిన వారు కూడా చాలామంది ఉంటారు. కనుక మనం కూడా ఏదైతే మన స్థాయిలో మనకి దేవుని వాక్యం ద్వారా ఏ విషయాల్లో ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పినప్పుడు సరి చేసుకోవాలి. కొన్ని అట్లా సరిదిద్దుకున్నాడు. నీ క్రియలు విశ్వాసం లేదే, నీకు ఇంకా రక్షణ లేదు, నీ క్రియలు నా దగ్గరికి వచ్చినాయి కానీ నీవు ఇక్కడికి వెళ్ళావు, నన్ను నమ్ముకోకపోతే, యేసుప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు. నీ క్రియలు బట్టి బహుమానం నేను ఎక్కడివ్వాలి నీకు? నరకంలో నేను నీకు ఇవ్వలేను. నా దగ్గరికి వస్తేనే తప్ప నీ క్రియలకి నేను బహుమానం ఇవ్వను. అట్లా బహుమానం పొందినట్లుగా అంటే ముందు రక్షణార్థమైన విశ్వాసం ఉండాలి, పరీక్షకు నిలబడాలి. కొన్ని పరీక్షలు పెడతాడు దేవుడు, నిలబడాలి. అప్పుడప్పుడు పెడుతూ ఉంటాడు. మనం ఎందుకంటే నిర్లక్ష్య జీవితానికి, క్రియలు లేని జీవితానికి గురైపోతూ ఉంటామని. సో వాటన్నిటిని కూడా సహించి జయించి ముందుకు సాగుతూ ఉండాలి. అదే సందర్భంలో ఇక్కడ రాహాబును కూడా, వేశ్య అయిన రాహాబును కూడా మాదిరిగా పెట్టాడు. క్రియలతో కూడా విశ్వాసం చేసిన విశ్వాస స్త్రీల్లో ఈ స్త్రీ కూడా ఉంటుంది. అటువల 25వ వచనం, అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. చూసారండి, రాహాబుని వేశ్య గురించి కూడా మనకి బాగానే తెలుసు. ఇక్కడ మనకి యెహోషువ 2వ అధ్యాయంలో ఉంటుంది. వేగులు వారిని, ఎందుకంటే వారు యోర్దాను నది దాటి వచ్చిన తర్వాత కనానుకి చేరటానికి మొట్టమొదటిగా అడ్డుగా ఉన్నది, వారికి ప్రవేశము వెళ్ళటానికి దారి ఉన్నది యెరికో పట్టణం. అయితే ముందు దాన్ని ఎలా జయించాలి అనే విషయంలో యెహోషువ ఇద్దరిని వేగులు వారిని పంపిస్తూ ఉంటాడు. పంపించినప్పుడు మనందరికీ తెలిసిందే, వాళ్ళు డైరెక్ట్గా ఈ గోడ మీద ఇల్లు కట్టుకుని అక్కడ వ్యభిచార గృహాన్ని కలిగి ఉంటుందని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఈ వ్యభిచార గృహాలకి యాక్సెస్ ఎవరికైనా ఉంటుంది, ఎవరైనా వెళ్ళొచ్చు. వేరే దగ్గరికి వెళ్తే వారికి కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి వారు ఎవరైనా పట్టేసుకుంటారని ఆ విధంగా గోడ ఎక్కి చూశారన్నమాట. చూసి అక్కడ ఉన్నారు, గోడ నుంచి అంతా చూశారు, బాగా కనపడింది వారికి ఎక్కడ ఏముందనేది. అలాగా 4 రకాలుగా వీరు కూడా దేవుడికి జ్ఞానాన్ని బట్టి ఆ విధంగా చేశారు. కింద నేను చూస్తే కింద ముందున్న కొన్ని కనపడతాయి కాబట్టి ఒక రకంగా ఆ వేష దగ్గరికి వెళ్తే ఎవరు పట్టించుకోరని. రెండోది, ఆ పైకి ఎక్కితే మొత్తం వ్యూ అంతా కనపడుతుందని, దేశం అంతా కనపడుతుంది, పట్టణం అంతా కనపడుతుందని ఆ విధంగా ఎక్కారు. చూశారు, వాళ్ళ పని అయిపోయింది. తర్వాత వచ్చినట్టుగా వాళ్ళు కనిపెట్టేశారు. కనిపెట్టినప్పుడు వేష దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏం చేసిందంటే కప్పెట్టేసింది అన్నమాట. ఎందుకంటే ఈమె దేవుని మీద విశ్వాసం ఉంది. ఆమె పరస్త్రీ అయినప్పటికీ అపవిత్రురాలైనప్పటికీ కూడా, వ్యభిచార వృత్తిలో ఉన్నప్పటికీ కూడా, తన గృహం అపవిత్రమైనదేమో కూడా తనకి పవిత్రమైన విశ్వాసం ఉంది. ఈ దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎన్ని భీకర కార్యాలు చేస్తాడో, తన ప్రజల పట్ల తను వారిని రక్షించడానికి ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తాడో, ఈ దేవుడు తన ప్రజలను మనకు విరోధంగా తీసుకొచ్చాడంటే మనం ఓడిపోవటం లేకపోతే నశించిపోవటం తథ్యమని నమ్మిందన్నమాట. నమ్మి వారిని చేర్చుకుంది, వారిని దాచిపెట్టింది, వారిని అప్పగించలేదు. ఈమె సంసోన్ని అయితే ఆమె ఏం చేసింది, మోసం చేసిన ఆమె పేరేం పేరు, సంసోన్ని మోసం చేసిన ఆమె పేరేం పేరు, దెలీలా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దెలీలా స్త్రీలు కాబట్టి స్త్రీల పేర్లు బాగా గుర్తున్నాడు. దెలీలా ఏం చేసిందని మోసం చేసింది.
మోసం చేసి తన ప్రజలకు అప్పగించింది. అందుకని ఆమెకు రక్షణ లేదు. ఎందుకంటే సంసోన్తో సాంగత్యం చేసినప్పటికీ అది లేదు. అలాగే వాళ్ళందరూ ఫిలిస్తీన్లు మోసం చేశారు. ఈ స్త్రీ అయితే యథార్థంగా చేసింది. ఎందుకంటే ఆమె నిష్కపటమైన విశ్వాసం ఉంది, యథార్థమైన విశ్వాసం ఉంది, మంచి విశ్వాసం ఉంది. ఈ దేవుడే దేవుడని నమ్మింది. వేరే వాళ్ళు ఎవరు కూడా తమ జనుల్ని కాపాడలేరు. మా దేవతలు కూడా మమ్మల్ని ఇప్పుడు మీరు వచ్చారంటే కాపాడలేరు. ఈయన మహాదేవుడని నమ్మింది. వారిని చక్కగా దాచిపెట్టేసింది. వారు వచ్చారు కానీ వెళ్ళిపోయారు. తన మంది ఇటే వెళ్ళిపోయారు, అటు వెళ్ళిపోయారని చెప్పింది అనమాట. యుక్తి కాదు కానీ ఇది యుక్తితో కూడిన దేవుడు అనుమతించే తెలివిది. కాబట్టి ఆ విధంగా చేయటం ద్వారా వారు అప్పగింపబడ్డారు. యూదా ఇస్కరియోతు అయితే సొంత ప్రభువుని తన రక్షణ కారకుడైన విశ్వాసానికి ఆధారభూతుడైన యేసు ప్రభుని అమ్మేసుకున్నాడు. ఇట్లా ద్రోహులు కూడా కొంతమంది ఉంటారు. ఈమెలో ఏమాత్రం ద్రోహం లేదు. ఆ విధంగా దాచిపెట్టింది, వారికి ఆ విధంగా చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నప్పుడు వీళ్ళు కూడా వెళ్తారు. ఈ విషయాలన్నీ కూడా వారు వెళ్ళి ఈమె చేసిన ఎంత సహకారాన్ని బట్టి, ఈ రాహాబును బట్టే వారు ఎరుకోను జయించారని చెప్పచ్చు, లేకపోతే కష్టమవుతుంది. అలాగా విశ్వాసంతో కూడిన క్రియలు చేసిన కనుక రాహాబు కుటుంబం కూడా రక్షణ పొందిందని మనం తెలుసుకోవాలి. కనుక రెండు రకాలుగా ఉంటాయన్నమాట క్రియలు ఉన్నప్పుడు. విశ్వాసం ఉండాలి, తర్వాత క్రియలు ఉన్నప్పుడు రెండు రకాలుగా పరస్పరంగా కూడా ఉపయోగకరంగా ఉంటాయి. కనుక ఆ విధంగా వారు ఎరుకొని చుట్టుముట్టారు. దేవుడు బోర్లు చుట్టూ తిరగమన్నాడు. 7వ రోజున 7 సార్లు తిరిగి బోర్లు ఊదమన్నాడు. తర్వాత బిగ్గరగా అరవమన్నాడు. అరిచారు, గోడలు కూలిపోయి వీళ్ళందరినీ సంహరించారు. ఏమని మాత్రం ఏం చేశారు? యేసు రక్తానికి గుర్తుగా ఉన్న ఎర్రని నూలును దారాన్ని ఏం చేసింది? ఇంటికి కట్టుకుంది. కాబట్టి వారిని రక్షించారు. తనను తన ఇంటి వారందరినీ కూడా వారు రక్షించారు. ఇప్పుడు తర్వాత ఇశ్రాయేలుతో ఐక్యపరచబడింది. దేన్ని బట్టండి? దేవుని యందు విశ్వాసమును బట్టి, తాను చేసిన క్రియలను బట్టి. సో మనం కూడా ఈ చిన్న చిన్న క్రియలు, ప్రతి ఉదయం మనకు పరీక్ష ఉంటుంది. లేచిన తర్వాత దేవుని క్రియలు ఏం చేస్తాం, విశ్వాసంతో కూడిన క్రియలు ఏం చేస్తాం. చాలామంది ఈ శరీరం కొన్నిసార్లు సహకరించదు, నిర్లక్ష్యం అయిపోతూ ఉంటుంది అన్నమాట. అట్లా లేకుండా, ఈ వయసు నిమిత్తం లేకుండా విశ్వాసంలోనూ మనమంతా కూడా విశ్వాసంలో బలపడుతూ క్రియలు జరిగించేవారుగా మన విశ్వాస యాత్ర ముందుకు సాగేలాగిన, అది నిత్యత్వంలో నిలిచేలాగిన మనం ఇప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం అలవర్చుకుంటూ, మనకి తెలిసిన వారికి కూడా, మన ఇంట్లో కూడా, పిల్లలకు కూడా మనం ఆ రీతిగా సిద్ధపరిచేది నేర్చుకోవాలి. సో ప్రార్థనలోకి వెళ్దాం.